అందరికీ నమస్తే అండి. గౌతమ్ అదానీ అనే వ్యక్తి ఏ విధంగా అపర కుబేరుడయ్యాడు, ఏ విధంగా లక్షల కోట్ల అధిపతి అయ్యాడు అనేది చాలా ఆసక్తికరమైన అంశం. ఒకసారి వీలైతే గూగుల్లో స్టడీ చేయండి. అతని చరిత్ర మొత్తం 2005 నుంచి అతని చరిత్ర మొత్తం స్టడీ చేయండి. 2014 నుంచి అతని ఎదుగుదలను స్టడీ చేయండి. చాలా ఆసక్తికరం. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అతని జేబులోంచి రూపాయి డబ్బులు తీయడు. అతను ఏదైనా వ్యాపారంలోకి ప్రవేశించాలనుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏంటి, ప్రకృతి మన చుట్టూ ఉన్న వాటిని తన వ్యాపార సాధనంగా మార్చుకుంటాడు. ఆ వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి పెట్టుబడికి వేరే వాళ్ళని ఎవరినో ఇన్వెస్టర్స్ని రప్పిస్తాడు. ఆ వ్యాపారానికి అనుమతులు గవర్నమెంట్ పెద్దలకు లంచం ఇచ్చి అనుమతులు తెచ్చుకుంటాడు. సో ఆ ప్రోడక్ట్ ఉత్పత్తి వ్యయం ₹2 అయిందనుకోండి, ఆ ₹2 పెట్టుబడి అతను వేరే వాళ్ళ ద్వారా పెట్టిస్తాడు. దాన్ని ప్రభుత్వాలకి ₹8 కానీ ₹10 కానీ అమ్ముతాడు. అలా వచ్చిన మధ్యలో వచ్చే భారీ లాభం అతని జేబులో వేసుకుంటాడు. సో వీళ్ళకి పెట్టుబడి పెట్టినందుకు గాను కేవలం ఒక 10 పైసలో 5 పైసలో ఎంతో కొంత వాటా చూపించి మిగిలిందంతా రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి పెట్టుబడి లేకుండా అతనికి బోల్డ్ డబ్బులు వెళ్తాయి. ఇదంతా ఎలా చెప్పగలను, మనకు ఎలా తెలుసు? వీలైతే ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళు ఇచ్చిన నివేదిక కానీ, హిండెన్బర్గ్ వాళ్ళు ఇచ్చిన నివేదిక కానీ, అతని మీద సిబిఐ గతంలో నమోదు చేసిన కేసులు కానీ అనేకం పరిశీలించండి, స్టడీ చేయండి. కేవలం మన చుట్టూ ఉన్న ప్రకృతి వనరులతోనే, మన భూమిలో దొరికే బొగ్గుతో అతను వ్యాపారం చేస్తాడు. అపర కుబేరుడిగా మారడానికి కారణం పైనుంచి వచ్చే సూర్యరశ్మితో సోలార్ ప్లాంట్లు ప్రాజెక్టుల ద్వారా అతను వ్యాపారం చేస్తాడు. సముద్ర తీరంతో అతను వ్యాపారం చేస్తాడు. ఇవన్నీ కూడా ప్రకృతి వనరులే కదా. సరే, ఎలా అనేది ఇప్పుడు ఆల్రెడీ ఒక స్కామ్ బయటకు వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్లు లంచం ఇచ్చి సోలార్ విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరఫరా చేసేలాగా, దేశం మొత్తం మీద ₹99 ఉంటే ఇక్కడ మాత్రం ₹2.49 కొనేలాగా ఒప్పించాడు. అది కూడా రాజస్థాన్లో తయారయ్యేది ఆంధ్రప్రదేశ్కు వస్తుంది. ఈ 2000 కిలోమీటర్లు రావడానికి మధ్యలో ఖర్చుతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ₹5.74 రానున్న 25 సంవత్సరాలకు ఖర్చు. దీనివల్ల దాదాపుగా 1,00,000 కోట్లు జనం జేబుల్లోంచి పోతుందన్నమాట. ఇది పక్కన పెడితే ఇది బయటకు వచ్చింది కాబట్టి చెప్తున్నాం, ఈ కథలుగా చెప్పుకుంటున్నాం. మరి బయటకు రానిది ఇంకో ఆసక్తికరమైన అంశం ఉంది. మేబీ ఏ అమెరికా కోర్టో, ఏ లండన్ కోర్టో, ఏ ఆస్ట్రేలియా కోర్టో ఎనీ టైం బయటకు పేల్చొచ్చు, బాంబు పేల్చొచ్చు. అది కోల్ స్కామ్. అదానీ చేసిన కోల్ స్కామ్ సేమ్ ఇది కూడా ఆల్మోస్ట్ దీనిలాంటిదే. మీకు మెయిన్ కథలోకి వెళ్ళే కంటే ముందు ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి చూపిస్తా. ఏపీ జెన్కో ఈ మధ్య ఒక 1.5 year సంవత్సరంన్నర కిందట ఏపీ జెన్కో అదానీ కోల్ నుంచి ఒక కాంట్రాక్ట్, అదానీ కంపెనీకి ఏపీ జెన్కోకి ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే 7.5 లక్షల టన్నుల బొగ్గుని అదానీ ఏపీ జెన్కోకి సప్లై చేయాలి. టన్ను రేటు ₹13,000. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నమాట. యాక్చువల్లీ దేశం మొత్తం మీద ఎక్కడైనా సరే ₹5,000 టన్ను. మన దేశంలో కూడా సంవత్సరానికి 997 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ఇది ₹5,000కే ఇస్తుంది. కానీ మన దేశీయ అవసరాలకు ఇది సరిపోదు. కాబట్టి దాదాపుగా ఇంకో 30% అదనపు అవసరాలు కావాలి. సో దాన్ని అదానీ తన వ్యాపార సాధనంగా మార్చుకొని ఏపీ జెన్కో అండ్ తమిళనాడు జెన్కో అండ్ చాలా రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో అదానీ కంపెనీ ఎప్పటి నుంచో ఒప్పందాలు కుదుర్చుకొని వ్యాపారం చేస్తోంది. దాదాపుగా ఈ తమిళనాడు జెన్కోతో 2020లోనే అనుకుంటా బిజినెస్ కాంట్రాక్ట్ ఒప్పందం అది జరిగింది. ఏపీ జెన్కోతో 2023లో జరిగింది. సో ఇదంతా ఏంటనేది మనం చూసుకుంటే దీనిలో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, సాధారణంగా మనం ఏదైనా టెండర్ మనకు దక్కినప్పుడు ప్రభుత్వానికి మనం పెన్నులు సరఫరా చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ పెన్ను తయారీదారు మనమే అయ్యుండి ప్రభుత్వానికి నేరుగా ఇస్తాం. అక్కడ మధ్యలో మనం సరఫరా కోసం బయట వాహనాలను వినియోగించుకోవచ్చు, లేదా కాంప్లెక్స్ని బయట వాటిని వినియోగించుకోవచ్చు, స్టోర్ పాయింట్ బయట వాటిని వినియోగించుకోవచ్చు, ఏదైనా బయట కొన్ని అవసరం పడవచ్చు.
కానీ అదాని అలా కాదు. తాను తయారు చేసే ప్రోడక్టు ప్రతి అణువు కూడా తన సామ్రాజ్యమే, తనదే అయి ఉండాలి. ఉదాహరణకు తను బొగ్గు సరఫరా చేయాలి అనుకుంటున్నాడు. ఆ బొగ్గు తను తవ్వేది ఎక్కడ? ఇండోనేషియాలో బొగ్గును తవ్వి దాన్ని తన సముద్ర మార్గాల ద్వారా, తన పోర్టుల ద్వారానే తీసుకొచ్చి ఇక్కడ ఏపీ జెన్కోకి సరఫరా చేస్తున్నాడు. దానికి పోర్టులు అవసరం కాబట్టి పోర్టులు కొనేశాడు. ఇప్పుడు ఇండోనేషియాలో తయారవుద్ది, అక్కడ నుంచి ముంద్రా పోర్టుకు వస్తుంది, ముంద్రా పోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టుకు వస్తుంది, అక్కడ నుంచి మన ఏపీ జెన్కోకి ఇస్తుంటారు. అంటే ఇక్కడ సముద్ర తీరం అదానీదే, బొగ్గు కాంట్రాక్టు అదానీదే, అక్కడ తవ్వుతున్న మైన్ అదానీదే, మొత్తం అంతా కూడా అతనిదే. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. తవ్వకము, రవాణా, సరఫరా మొత్తం అంతా అతనిదే. కొనుగోలు అతనే, అమ్మకము అతనే. కొనుగోలు అంటే ఇక్కడ తయారీ అనుకోవచ్చు, తయారీ అతనే, అమ్మకము అతనే. ఉత్పత్తి, ట్రాన్స్పోర్ట్, సప్లై మొత్తం అంతా అతనే. దీనివలన భారీగా లాభాలు వస్తాయి. ఎంత లాభాలు వస్తాయంటే బయట 5,000కు దొరుకుతున్నది ఆయన 13,000 రూపాయలకి ఒప్పందం చేసుకున్నాడు. ఒక్కొక్క టన్ను మీద 8,000 రూపాయలు, ఒక్కొక్క టన్ను మీద. అంటే చూసుకోండి, 7.5 లక్షల టన్నులు, ఒక్కొక్క టన్ను మీద 8,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఏపీ జెన్కోకి నష్టం. ఇదంతా ఎవరి నుంచి తీసుకొస్తారు? ప్రజల జేబుల్లోంచాక. ఇప్పుడు ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వాళ్ళు కొనుగోలు చేస్తారు, ఆ తర్వాత అవి నష్టాల్లోకి వెళ్ళిపోతాయి. నష్టాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారు? ఆ నెక్స్ట్ ఇయరో విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి కాబట్టి మేము సర్దుబాటు ఛార్జీలు వేస్తాము, ట్రూ అప్ ఛార్జీలు వేస్తాము అని చెప్పి రకరకాల పేర్లతో ప్రజల నుంచి పిండుతారు కదా. 500 రూపాయలు బిల్లు వస్తే 700 వేస్తారు, లేదా 800 వేస్తారు. మనం కల్లారా చూస్తున్నాం, గత 5 ఏళ్ళు ఏం జరిగిందో చూస్తున్నాం, ఇప్పుడు ఈ మధ్య కూడా ఏం జరిగిందో చూస్తున్నాం. విద్యుత్ పంపిణీ సంస్థలు ఊరికే నష్టాల్లోకి వెళ్ళవు. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే, ఎక్కువ ధరకు బొగ్గు కొనుగోలు చేస్తే అప్పుడు అవి నష్టాల్లోకి వెళ్తాయి. ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ప్రజల నుంచే వసూలు చేస్తున్నారు. అంటే మన ప్రజల సొమ్ము అదానికి ఆ రకంగా వెళ్తోంది. అలా వెళ్ళడంలో మధ్యవర్తిత్వం వహిస్తున్నది ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి అదాని లంచాల రూపంలో ఇస్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ మీరు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ ఈ కోల్ స్కామ్ అనేది బయటకు వస్తే, ఇది మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. అదాని కోల్ స్కామ్ అని చెప్పి గూగుల్లో ఒకటి కొట్టండి. గతంలో నుంచి 2014 నుంచి ఏమేమి జరిగింది అనేవి మొత్తం వస్తాయి. అతనికి ప్రపంచవ్యాప్తంగా కోల్ మైన్స్ ఇండియాలో ఉన్నాయి, ఇండోనేషియాలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఈ 3 చోట్ల కూడా అతనికి ఉన్నాయి. సో భారతదేశంలో చాలా విద్యుత్ పంపిణీ సంస్థలతో ఆయనకు కాంట్రాక్టులు ఉన్నాయి బొగ్గు సరఫరాకు సంబంధించి. దానికి దేశంలో ఉన్న రేటు కంటే దేశంలో ఉత్పత్తి అవుద్ది. దేశంలో కూడా చెప్పాను కదా, దేశంలోని ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి అవుద్ది. దేశంలో ఉత్పత్తి అయ్యే బొగ్గు 5,000 రూపాయలకి అమ్ముతున్నారు టన్ను. కానీ అదాని తీసుకొచ్చే బొగ్గు 13,000 రూపాయలకి టన్ను ఇస్తున్నారు. పోనీ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు కాబట్టి అంత ఎక్కువ అవ్వాలా? సో ఇలా చాలా ఉంది. దీనిలో కొంత ఈ బొగ్గులో నాణ్యత తేడా ఉండొచ్చు కదా, జీసీవీ తేడా ఉండొచ్చు కదా అని డౌట్ మీకు రావచ్చు. ఎంత జీసీవీ తేడా ఉన్నా సరే మరీ అంత ధర ఎక్కువ ఉండదన్నమాట. సో ఇదంతా కూడా కోల్ స్కామ్. మీకు దీని మీద ఒక పెద్ద స్కామ్ బయటపెట్టారు అప్పట్లో. పీపుల్స్ డెమోక్రసీ అని అదాని కోల్ స్కామ్ మీద ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చారు. ద కంట్రీ ఈజ్ షాక్డ్ టుడే బై ద హ్యూజ్ ఎక్స్పోజ్ ఆఫ్ ద కోల్ ఇంపోర్ట్ ఫ్రాడ్ స్టేజ్డ్ బై ద అదాని గ్రూప్ అండర్ ద డైరెక్ట్ patronage of the Modi government. In fact, the Electricity Employees Federation of India, the largest conglomerate of electricity workers and employees unions of our country, has been spearheading an intensive campaign against the coal import fraud as well as the larger anti-people and anti-national power sector reforms pushed by the Modi regime for the last 1 year. ఇట్లా ఒక పెద్ద ఆర్టికల్ బయటకు వచ్చింది. దీనిలో ఒకసారి మీరు చదివితే చాలా క్లియర్గా ఉంటుంది. According to the report published by the Financial Times in October, the Adani Group disclosed figures related to the 30 shiploads of coal imported from Indonesia to India over the 32 months from January 2019 to August 2021. During this period, 3.1 million tons of coal were imported into India via these ships.
అదానీస్ ఓన్ మైన్ ఇండోనేషియా ప్రొవైడెడ్ కోల్ ఇక్కడ లో క్వాలిటీ కోల్ అక్కడ ఉత్పత్తి చేసి, చాలా నాణ్యత తక్కువైన కోల్ అక్కడ ఉత్పత్తి చేసి, అది మంచి టాప్ క్వాలిటీ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని తాను చెక్కింగ్స్ ఏమీ లేకుండా బయట ఎక్కడో అయితే చెక్ చేస్తారు, అక్కడ ఇచ్చిన సర్టిఫికేట్కి ఆ కోల్ క్వాలిటీకి తేడా ఉంటుంది. అందుకని తన సొంత పోర్టుల ద్వారానే తీసుకొచ్చుకొని దాన్ని ఇచ్చేస్తానంటున్నారు. మరి అతనికి పోర్టులు ఎందుకు ఉన్నాయి అంటే ఏది కూడా బయటకు వెళ్ళకూడదు. ఏది బయటకు వెళ్ళినా సరే మళ్ళీ బయట నాణ్యత పరీక్షలు జరుగుతాయి, ఆ సర్టిఫికేట్కి దానికి పొంతన వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, మనం ఒక ఫోన్ ఉంది, ఈ ఫోన్ యాపిల్ ఫోన్ అని చెప్పి నేను అమ్ముతా. యాపిల్ ఫోన్ దాదాపుగా 1,20,000, ఈ ఫోన్ 50,000. నేను దీన్ని యాపిల్ ఫోన్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేసి ప్యాక్ చేసి నేను పంపిస్తా. అలా పంపించినప్పుడు ఎక్కడైనా చెక్కింగ్స్ జరుగుతాయి. సర్టిఫికేట్లో ఆ బిల్లుల్లో చూస్తే యాపిల్ ఫోన్స్ అని ఉంటాయి, కానీ నేరుగా చెక్ చేస్తే ఇవేమో OnePlusలు. అప్పుడు పట్టుకుంటాడుగా. అలా చెక్ చేయకుండా ఉండాలంటే పోర్ట్ మందవ్వాలి, పోర్ట్లో పనిచేసే వాళ్ళు మనవాళ్ళు అవ్వాలి. అప్పుడు ఇది యాపిల్గా చాలామని అయిపోద్ది. సో అట్లా అంటే పోనీ బ్రాండ్ మారకపోయినా నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతే. క్వాలిటీ అనమాట. అతను లో క్వాలిటీ కోల్ని, చాలా తక్కువ ధర ఉన్న కోల్ని ఎక్కువ ధరకు ఏ విధంగా అమ్ముతున్నాడు అనేది ఫైనాన్షియల్ టైమ్స్ అనే సంస్థ 2022లో అనుకుంటా బయట పెట్టారనమాట. చాలా పెద్ద స్కామ్ అది. అతను ఆ స్కామ్లో ఉన్నప్పుడే, ఆ స్కామ్ మీద రిపోర్ట్ వచ్చినప్పుడే, దేశవ్యాప్తంగా అదానీ కోల్ స్కామ్ బయటకు వచ్చినప్పుడే మన ఆంధ్రప్రదేశ్ జెన్కో వాళ్ళు అదానీ గ్రూప్తో ఒప్పందం చేసుకున్నారు. 7.5 లక్షల టన్నులు కోల్ సరఫరా కోసం. ఇది కూడా ఎక్కువే, మార్కెట్ ధర కంటే ఎక్కువ, దేశంలో లభిస్తున్న బొగ్గు కంటే ఎక్కువ. మరి ఇది కూడా నష్టమేగా. మరి దీనిలో ఎన్ని లంచాలు ఉండాలి, ఎన్ని లక్షల లంచాలు ఉండాలి, ఎన్ని వందల కోట్ల లంచాలు ఉండాలి, దీనిలో ఎంతమంది పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగిందిగా. అప్పట్లో అంటే మీరు ఇదంతా కొంచెం ఆలోచిస్తే, బ్రాడ్గా ఆలోచిస్తే చాలా డెప్త్గా అర్థమవుద్ది. ఒక పెద్ద సబ్జెక్ట్ ఇదంతా. అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2012-11 ఆ టైంలో 2G స్పెక్ట్రమ్ ఒక పెద్ద కుంభకోణం, 1,70,000 కోట్లు అనుకుంటా, అది యూపీఏ గవర్నమెంట్ను వణికించింది. అదే టైంలో ఈ కోల్ స్కామ్ కూడా బయటకు వచ్చింది. ఈ బొగ్గు కుంభకోణం కూడా బయటకు వచ్చి అది కూడా యూపీఏ గవర్నమెంట్ని షేక్ చేసింది. యూపీఏ 1 మీద పెద్దగా ఆరోపణలు లేవు. యూపీఏ 2 వచ్చిన తర్వాత ఈ కుంభకోణాలు బాగా దేశం మొత్తాన్ని వణికించాయి. అందుకే బీజేపీ 2014లో అంతగా గెలవడానికి అది కారణం. యూపీఏ అంత దారుణంగా ఓడిపోవడానికి, కనీసం కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఉండడానికి ఆ స్కామ్లే కారణం. ఆ స్కాములు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కానీ ఇప్పుడు ఎన్ని స్కాములు జరుగుతున్నాయి? మన కళ్ళెదురుగా రేట్లు పెరిగిపోతున్నాయండి. మన కళ్ళెదురుగా విద్యుత్ ఎందుకు రేటు పెరుగుతుంది? మన కళ్ళెదురుగా బొగ్గు ఎందుకు రేటు పెరుగుతుంది? మన కళ్ళెదురుగా సోలార్ పవర్ ఎందుకు రేటు పెరుగుతుంది? మన కళ్ళెదురుగా పోర్టులు ఎందుకు ప్రైవేట్ పరం అయిపోతున్నాయి? మన కళ్ళెదురుగా పోర్టుల్లోకి డ్రగ్స్ వస్తున్నా ఎందుకు వ్యవస్థలు స్పందించడం లేదు? ఇవన్నీ ఎన్నో అనుమానాలు, ఎన్నెన్నో మనం తెలుసుకోవాల్సిన అంశాలు. దేనికి సమాధానం ఉండదు. అట్లీస్ట్ గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు జవాబుదారీగా అయినా ఉండేవాళ్ళు, భయపడేవాళ్ళు. కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు భయపడేవాళ్ళు, అట్లీస్ట్ ఎవరి మీదైనా చర్యలైనా తీసుకునేవాళ్ళు. వీళ్ళు అదంతా లేదు, దాన్ని కప్పిపుచ్చేస్తున్నారు. మళ్ళీ ఏమనంటే నువ్వు బీజేపీ వ్యతిరేక అది ఇదే అంటారు. బీజేపీని వ్యతిరేకించాల్సిన అవసరం నాకేముంది? ఎవడైనా ఒకటే, దేశాన్ని ఎవడో కూడా బాగు చేయడు, మన రాష్ట్రాన్ని ఎవడో కూడా బాగు చేయడు. కాకపోతే మన కళ్ళు ఎదురుగా ఇంత అవినీతి, ఇంత పెద్ద స్కాములు జరుగుతున్నప్పుడు మనం చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. కాబట్టి మాట్లాడుకోవడం అంతే. చూడండి, ఇదంతా ఒకసారి చదవండి వీలైతే. పీపుల్స్ డెమోక్రసీ అనే సంస్థ ఈ రిపోర్ట్ను బయటపెట్టారు. ఇదేమో వైసీపీ వాళ్ళదో లేదంటే టీడీపీ వాళ్ళదో కాదు. A closer examination of the entities involved in Adani's deceptive practices reveals that they are essentially shell companies acting as mere fronts for Adani, operating from small, inconspicuous offices with just a handful of employees. These entities are virtually isolated from neighboring business and lack any genuine business operations. Their primary purpose is to facilitate price adjustments. షెల్ కంపెనీలు సృష్టించి దాని ద్వారా అడ్జస్ట్మెంట్లు చేసి ఎంతో గందరగోళం చేసి
ఏ విధంగా మసిపూసి మారేడికాయ చేసి అతను బిజినెస్లు చేస్తున్నాడు అనేది ఈ రిపోర్ట్ మొత్తం ఇచ్చారు. ఇది చదవచ్చు, ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదవచ్చు. అంతెందుకు సిబిఐ కూడా కేసు నమోదు చేసింది. అదాని కోల్ స్కామ్ అని కొడితే ఇదిగోండి, అప్పట్లో తమిళనాడులో జరిగిన స్కామ్ మీద సిబిఐ కేసు అని కొడితే వస్తుంది. దీస్ ఎఫ్ఐఆర్ అక్యూజ్డ్ దెమ్ ఓవర్ షీటింగ్ దేర్ నెట్వర్త్. ఇదిగోండి, ఇండియన్ కోల్ స్కామ్ అలొకేషన్ స్కామ్ ది అదర్ కోల్ స్కామ్ అని చెప్పి అదానీ ఎంటర్ప్రైజెస్ ఎస్కేప్స్ లయబిలిటీ ఈవెన్ యాజ్ సిబిఐ ప్రాసిక్యూట్స్ అదానీ కోల్ స్కామ్. ఇవన్నీ ఉన్నప్పుడే, ఈ కోల్ స్కామ్ లైన్లో ఉన్నప్పుడే మన ఏపీ జెన్కో అదానీతో ఒప్పందం చేసుకుంది. మరి దీనిలో ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగాయో, ఎంతెంత లంచం జరిగిందో చూడండి. సో అతను సౌర విద్యుత్ కానీ, బొగ్గు కానీ, లేదా మన కళ్ళెదురుగా కనిపించే ఎన్నో ఇలా మోసం చేస్తున్నాడు అన్నమాట.